బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎమ్మెల్యే హరీష్ రావుకు వ్యతిరేకంగా వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. హరీష్ రావు దమ్ముంటే రాజీనామా చేయి, రుణమాఫీ అయిపోయి నీ రాజీనామా ఏడబోయే, అగ్గిపెట్ట హరీష్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీలను నగరంలో పలు చోట్ల ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ రాజమౌళి అందిస్తారు. రాజమౌళి. కిరణ్ మై బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు పరిస్థితి ఇప్పుడు కుడితలబడ్డ ఎలకలాగా అయిందనే చెప్పొచ్చు. ఇక ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పై ఫ్లెక్సీల కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సీట్లు ఎక్కడ చూసినా గానీ దమ్ముంటే రాజీనామా చేయి, లేదంటే మాత్రం ముక్కు నేలకురాయి అంటూ కూడా కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే మాఫియా అయిపోయింది, నీ రాజీనామా ఎడబాయి అంటూ అగ్గిపెట్టే హరీష్ రావు అని రాసి ఉన్న ఫ్లెక్సీలు మాత్రం సికింద్రాబాద్ ప్యాటి సెంటర్, ప్యారడైజ్, రసూల్పురా, బేగంపేట, పంజగుట్ట సహా ప్రాంతాల్లో హైదరాబాద్ సీట్లు ఎక్కడ చూసినా హరీష్ రావు ఫ్లెక్సీలు మాత్రం ఏర్పడుతున్నాయి. ఎందుకంటే రాత్రికి రాత్రే మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అభిమానులు పేరిట మాత్రం ఈ వాల్ పోస్టర్లతో పాటు ఫ్లెక్సీలు ఏర్పడుతున్నాయి అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఎక్కడ చూసినా కానీ హరీష్ రావుకు ఎగ్నెస్ట్ గా మాత్రం ఈ వాల్ పోస్టర్లతో పాటు ఫ్లెక్సీలు వెలవడం చేత మాత్రం హరీష్ రావు తలపానం తొక్కొచ్చినట్టు కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తను సీఎం రేవంత్ రెడ్డి వేసిన సవాల్కు మాత్రం ఆయన స్వీకరించారు. ఎందుకంటే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్న కూడా నిన్న రాత్రి 12 గంటల తర్వాత రైతుల ఖాతాలోకి నేరుగా 2 లక్షల రుణమాఫీ అయిన నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుండి, అంటే రాత్రి 12 గంటల నుండి ఈ రోజు ఉదయం వరకు మాత్రం వారు ఎక్కడ ఏం చెప్పాలో చెప్పక ఇక ప్రతిపక్షాలు మాత్రం ఏదైతే గవర్నమెంట్ పైన కావచ్చు, అధికారుల పైన, మంత్రుల పైన కావచ్చు నిందలు వేస్తున్నారు తప్ప వీరు చేసిన మాటకు నిలువట్లేదు, మొత్తం మీద రాజీనామా చేయాలి హరీష్ రావు అంటూ కూడా ఈ వాల్ పోస్టర్లతో మాత్రం ఫ్లెక్సీలతో మాత్రం తన కూడా వెళ్ళబుచ్చుకున్నట్టుగా మనకు తెలుస్తుంది కిరణ్. అయితే రాజమౌళి, ఫ్లెక్సీలకు సంబంధించి అటు బీఆర్ఎస్ అధికారులు గానీ నేతలు కార్యకర్తలను స్పందించారా? ఇప్పటి వరకు అయితే ఎవరు స్పందించలేదు. ఎందుకంటే వారు చేసిన వాగ్దానాలు మాత్రం కరెక్టే ఉన్నాయి. దీనికి సంబంధించి రైతులకు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు నేను చేయలేరు, చేస్తే కనుక నేను రాజీనామా చేస్తాను అంటూ కూడా హరీష్ రావు వెల్లడించారు. ఇదంతా కూడా ప్రస్తుతమే ఇప్పటికే సోషల్ మీడియాలో కావచ్చు, వివిధ ఛానళ్లలో ప్రచారమైన నేపథ్యం ఉంది. దానికి సంబంధించి ఇప్పటికి కూడా ట్రోల్ అవుతున్నాయి. ఎందుకంటే ఆ రైతుల ఖాతాలోకి నేరుగా 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను అనే మాటను మాత్రం ట్రోల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తను రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేట నుండి నిలబడాలి, పోటీ చేయాలి, మళ్ళీ గెలిస్తే నీ సొంత ఏంటో చూపెట్టాలంటూ కూడా నిన్న హరీష్ రావుపై వేసిన సెటర్లు కావచ్చు, రేవంత్ రెడ్డి వేసిన సెటర్లకు కావచ్చు, తాను ఎవరు చెప్పుకోలేని బాధలో ఉన్నట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. రైట్ రాజమౌళి, థ్యాంక్ యూ.